ఈ ప్రభుత్వం అనుమతి లేకుండా పైసలు పంపించారు. దానికి వాళ్ళు రిటర్న్ గా 41 కోట్లు ఏది మన గ్రీన్ కో నుంచి తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్ అండ్ క్లియరిటికల్ ఎవిడెన్స్ అని చెప్పి మనం డిబేట్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. కానీ కోర్టులో కూడా అదే చర్చ కనుక జరిగితే వారు ప్రాసిక్యూట్ అవుతారు. ఓకే ఓకే అనలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసి మాట్లాడరా? గుడ్ మార్నింగ్ అనలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు. మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ కు ఏసీబీ సమన్లు జారీ చేసింది. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా బీఆర్ఎస్ చూస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయా, లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకోవాలి దీంట్లో? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అన్ని కోణాలు అనుమానాలకు దారితీస్తున్న పరిస్థితులు తెలంగాణ రాజకీయాల్లో మనకు కనపడుతున్నాయి. సరే, దాన్ని మనం ఓ రకంగా పొలిటికల్ బ్లేమ్ గేమ్లు తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజు పెరిగిపోతున్నాయి. కానీ ఒక పరిష్కారం అంటూ దేనికి రాకపోవడం కూడా కొంత విచిత్రమైంది. అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తున్న ఈ సందర్భంలో చూస్తే ఎక్కువ వరకు ఆరోపణలు, ప్రత్యారోపణలు, బ్లేమ్ గేమ్లు ఇవి ఎక్కువ నడుస్తున్నాయి. వాటిది అసలు జరిగింది ఏంది అనేది ప్రజలకు తెలిసే పరిస్థితులు చాలా విషయాల్లో ఎక్కడ మనకు కనపడలేదు. అంటే ఓవరాల్ గా పొలిటికల్ బ్లేమ్ అనేది బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షం కూడా 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ఏలింది కాబట్టి వాళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. ప్రజలకు తెలుసు, మనందరికి తెలుసు. వాటి మీద రేవంత్ ప్రభుత్వం కూడా కొన్ని దర్యాప్తులు, కాళేశ్వరం కావచ్చు, ఇతరత్ర పవర్ పర్చేస్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వైట్ పేపర్స్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ మీద రిలీజ్ చేసింది. అది వాస్తవం, అది మంచి పని చేసింది. రకంగా రేవంత్ ప్రభుత్వం వాట్ అసలు వాళ్ళ పవర్లోకి వచ్చినాడు పరిస్థితి ఏంటి. రెండవది అవినీతికి సంబంధించి దర్యాప్తులు చేస్తాం. ఒక రకంగా చెప్పాలంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్లోనే స్వయాన రాహుల్ గాంధీ కూడా చెప్పింది, తెలంగాణలో జరిగిన అవినీతిని దర్యాప్తుల ద్వారా చేసి రికవరీ చేసి అవే డబ్బులను సంక్షేమ పథకాలకు వేస్తామని చెప్పిన పరిస్థితి కూడా మనం విన్నాం. ఇట్ ఈస్ లాజికల్. పొలిటికల్ గా ఎవరైనా అనొచ్చు, ఇట్ ఈస్ పాసిబుల్, నాట్ పాసిబుల్ అనేది మనకు తెలుసు. అయినా కానీ ఒక పొలిటికల్ మైలేజ్ లో ఎవరైనా మాట్లాడతారు. కాంగ్రెస్ అనే కాదు, రాహుల్ గాంధీ అనే కాదు, ఎవరైనా మాట్లాడతారు. పట్టించుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అంతే కమిట్మెంట్ తోటి, అంతే సీరియస్ గా అన్ని విషయాల్లో దర్యాప్తులు జరిపి ఏదో ఒక పరిష్కారం లేకపోతే ఏం జరిగింది అనేది పబ్లిక్ నోటీస్ లోకి తీసుకొచ్చింది. ఇంతవరకు అసలు నిజానికి ఏం లేదు. సరే, అవన్నీ దర్యాప్తులు జరిగినా కూడా ఒక ఫైనల్ కేసులు కానీ లేకపోతే ఇతరత్ర కానీ, కాకపోతే మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం ఒక రిపోర్టు సిబిఐకి అప్పచెప్పింది. కానీ సార్, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా కేసీఆర్ ని కావచ్చు, హరీశ్రావు కావచ్చు, కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తారని చాలా ఆరోపణలు అప్పుడు చాలా విమర్శ వచ్చిన పరిస్థితి. ఇప్పుడు 2.5 ఏళ్ల పాలన పూర్తి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా ఎవరి మీద చర్యలు తీసుకుపోవడంతో కేవలం కాలయాపన మాత్రమే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు విమర్శలు మూటగట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. అంటే దాంట్లో ప్రజలు అనుకునే అవకాశం ఉంది. కానీ దాన్నే మనం కరెక్ట్ అనుకోవాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అన్నప్పుడు కొన్ని దర్యాప్తులు లేట్ కావచ్చు, మేము ముందుగానే కావచ్చు, కొన్ని అయినాయి. మరి నిజంగానే రేవంత్ ప్రభుత్వంలో కొన్ని దర్యాప్తులు కంప్లీట్ కూడా అయినాయి, కానీ యాక్షన్లు లేవు, కేసులు లేవు, ఏవీ లేవు. అసలు వాటి ఏం జరిగింది అనేది పబ్లిక్ నోటీసులోకి వచ్చింది లేదు. పవర్ పర్చేజ్ చూడండి, పవర్ మీద ఒక కమిషన్ వేసినప్పుడు దాని రిపోర్ట్ కూడా వచ్చింది. 1 year దాటిపోయింది. ఇంతవరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టింది లేదు, యాక్షన్ లేవు, కేసులు లేవు. అసలు ఏమీ అలా అవినీతి జరగలేదని ప్రభుత్వం చెప్పగలగా, ఏదో ఒకటి జరగాలి. కానీ ఏది జరుగుతున్న పరిస్థితి అయితే లేదు. అందుకనే ఇదంతా తెలంగాణలో ఏది జరిగినా ప్రభుత్వం తరఫున కానీ ప్రతిపక్షాల తరఫున కానీ, ప్రతిపక్షాన్ని కూడా వదిలేయాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు కూడా ఎంతసేపు పొలిటికల్ బ్లేమ్ గేమ్ లో రన్ అవుతున్నాయి అన్ని విషయాలు తప్ప ఒక కన్క్లూజన్ కి వచ్చి ప్రజలకు కొన్ని విషయాలు తెలిసే పరిస్థితులు అయితే తెలంగాణలో లేవండి. ఇప్పుడు ఈకార్ఎస్ కు సంబంధించి July 31st కేటీఆర్ గారికి రమణి ఏసీబీ కోర్టు ఆర్డర్ ఇచ్చినట్టుగా, నోటీసులు ఇచ్చినట్టుగా, మిగతా వాళ్ళకి ఇచ్చినట్టుగా మనకు వార్తలు. ఇప్పుడు ఏ కాంటెక్స్ట్ లో చూస్తారంటే ప్రజలంతా ఒక దిక్కు పోక్సో కేసు నడుస్తున్నది కాబట్టి వీళ్ళకి వచ్చినాయా అంటే లేని అనుమానాలు, లేని విషయాలు ప్రజల్లో కొన్ని అనుమానాలు రేకెత్తిస్తుంటారు. అది ఏందో ఏమో, కానీ అది చట్టం తన పని తాను ఖచ్చితంగా చేసుకుంటూ పోతుంది. చేయదని మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పబ్లిక్ అంటే ప్రభుత్వం యొక్క స్పీడప్నెస్, ప్రభుత్వం యొక్క
ఆ కేసుల విషయంలో దర్యాప్తు విషయాలలో స్పీడప్ ఒక కన్క్లూషన్ కావాలనే ఒక పట్టుదల కనపడితే ఇవన్నీ బ్లేమ్ గేమ్లు రావు. నిజంగానే ప్రతిపక్షం కూడా ఏం చేస్తుంది, ఎంతసేపు ఏదో ఒక ఆరోపణ వచ్చినప్పుడు పోక్సో కేసుకు సంబంధించి వాస్తవంగా అది మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని ఉదాహరణలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. పోక్సో కేసులో వాట్ ఏందనేది ఇప్పటికీ ఎవరికి తెలియదండి. అటు బండి సంజయ్ తరఫున కానీ మిగతా ప్రతిపక్షాల తరఫున కానీ బ్లేమ్ గేమ్లే ఎక్కువ నడుస్తున్నాయి, కానీ అసలు జరిగింది ఏందనేది ఇప్పటికీ బయట ప్రపంచానికి ఏమీ కరెక్ట్ గా తెలియదు. మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి మనం మాట్లాడుతున్నాం తప్ప నిజమేనా కాదా, ఏంది అసలు ఎట్లా జరిగింది, మేజరా మైనరా, ఇవన్నీ సస్పెన్స్ ఉన్నాయి కదండి. అనవసరమైనటువంటి బ్లేమ్ గేమ్ లో, పొలిటికల్ బ్లేమ్ గేమ్ లో ఈ కేసు ఎక్కువ నడుస్తున్నది. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లేని ఇష్యూస్ ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో హైలైట్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరినో మనం నిందించడానికి కాదు, తప్పులు నిజంగానే చెప్పాలంటే సంజయ్ కుమారుడి తరఫున, అమ్మాయి తరఫున, అమ్మాయి పేరెంట్స్ తరఫున, ఈ అబ్బాయి పేరెంట్స్ తరఫున వాళ్ళ తప్పులు మనకు కనపడుతున్నాయి. కానీ నిజమేందనేది ఎవరికి తెలియదు కదా. రెండు వైపుల తప్పులు కనపడుతున్నాయి, కానీ బ్లేమ్ గేములు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. సంజయ్ కొడుకి పోస్టర్స్ మొత్తం హైదరాబాద్ లో ఏ కూడా చూసినా కానీ కనపడుతుంది. ఇంత మాస్ పబ్లిసిటీ, పొలిటికల్ బ్లేమ్ గేమ్లు ఏడికి దాడి చేసేయండి, ఏం జరుగుతుంది అసలు? నిజంగానే ఈ పోక్సో కేసు అనేది ఒక పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫిలప్ అదే ఎఫ్ఐఆర్ చేయాల్సిన పరిస్థితి కామన్. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, దాన్ని సిట్ అనేస్తుంది. సిట్ చేయాల్సినంత అవసరం ఉందా అండి ఆ కేసుకు? నిజంగానే సింపుల్ గా జరిగిపోవాల్సిన కేసును సిట్ దాకా తీసుకురావాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి కూడా ఏముందండి? జనరల్ గా జరిగిపోవాలి కదా. క్యాజువల్ గా చట్టం తన పని తాను చేస్తుంది అన్నప్పుడు పోలీస్ స్టేషన్ లో జరగాల్సిన ఎఫ్ఐఆర్ ను సిట్ దాకా తీసుకుపోవాల్సిన అవసరం ఏముందండి? ఇదంతా ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ గా ప్రతి విషయం కూడా పొలిటిసైజ్ అవుతుంది తెలంగాణలో. అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, రెండు కూడా సమాంతరమైన బ్లేమ్ గేమ్లలో రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి తెలంగాణలో ఏం జరుగుతుందని తెలియదు. ఇప్పుడు చూడండి, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితే బాగలేదు. ఒక రకంగా మనందరికి తెలిసిన విషయమే. జీతాల పరిస్థితులు, రిటైర్ అయిన ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్స్ ఇవ్వని పరిస్థితులు, విద్యా అదేంటి నిధులు లేక అనేక పనులు ఆగిపోతున్న పరిస్థితులు మనకు కనపడుతుంది. దాని మీద చర్చ లేదు, దానికి ఒక సొల్యూషన్ లేదు. ఎంతసేపు బ్లేమ్ గేమ్ తప్ప తెలంగాణ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా తెలంగాణ అనాథగా మారిపోతుంది. ఇది మంచి పరిణామం కాదది తెలంగాణకు సంబంధించి. ఎందుకంటే ఇప్పటికే 12 years అయిపోయింది మనకు రాష్ట్రం ఏర్పడి. ఏం జరిగింది, ఏం జరగలేదు అనేది ఏ ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం ఆ రకంగా చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంటే ఏంటి అసలు జరిగేది తెలంగాణకు రేపు? ఓకే 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 ప్రభాకర్ గారు, నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, గుడ్ మార్నింగ్. మీ వాయిస్ రావట్లేదు లక్ష్మీ నరసింహారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యా, సో ఏం చెప్తారు? మొత్తం మీద హెచ్ఎండిఏ నుంచి 55 కోట్లను బదిలీ చేసినట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది, సమన్లు జారీ చేసింది. జూలై 13న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ముందుగా నా వాయిస్ క్లియర్ గా ఉందండి? క్లియర్ ఉంది. ముందుగా ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి మిత్రులు వెంకట్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రభా గారికి, మీకు జీ తెలుగు వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా వెంకట్ గారు మాట్లాడుతూ ఉంటే పరిస్థితి ఎట్లా ఉందంటే, ప్రభుత్వం ముందు నిజం మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ రోజు ఏదైతే ఫార్ములా ఈ కార్ కేసు ఏదైతే ఉన్నదో, అంటే హుటాహుటిన తెర మీదకి రావడము,